నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. డయాఫ్ ఫోటో సాధించామని చెప్పి ఇజ్రాయెల్ గర్వపడుతుంది. అసలు ఈ డయాఫ్ ఎవరు, ఎందుకు ఈయన ఫోటో సాధించడం పట్ల ఇజ్రాయెల్ అంత గర్వపడుతుంది? సో ఈ ఒక్క ఫోటో లభించడంతోనే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో పెద్ద విజయం సాధించినట్టుగా ఎందుకు చెప్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉత్తర గజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఆపై దాడులు కూడా ముమ్మరంగా మొదలుపెట్టింది. ఇక 3 నెలల తర్వాత ఉత్తర గాజాలో దాని కమాండ్ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఐడిఎఫ్ ప్రకటించింది. ఇక హమాస్లో అతి ముఖ్యమైన కమాండర్ మహ్మద్ డైఫ్ ఫోటోను సంపాదించింది. ఉత్తర గాజా పట్టీలో హమాస్ సైనిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేయడం ద్వారా ఇక పూర్తి ఆధిపత్యం అనేది ఇజ్రాయెల్కు వచ్చినట్టుగా ఇజ్రాయెల్ సేనలు చెప్తున్నాయి. దీంతో చెదురుమదురు దాడులకు మాత్రమే హమాస్ పాల్పడే అవకాశం ఉంటుందని, ఇక భారీ ఎత్తున దాడులు చేసే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇక ఇప్పుడు మధ్య గాజా, దక్షిణ గాజాలో దాని వ్యవస్థలను ధ్వంసం చేయడంపై పూర్తిగా దృష్టి సారించారట. దీనికి కూడా కొంత సమయమే పట్టవచ్చని కూడా ఐడిఎఫ్ ప్రతినిధులు చెప్తున్నారు. డానియల్ హగారీ ఈ సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఇతడే డైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహ్మద్ డయాఫ్ ఫోటోను హగారీ విడుదల చేశారు. గాజా నుంచి స్వాధీనం చేసుకున్న 7 కోట్ల డిజిటల్ ఫైల్స్ నుంచి దీన్ని గుర్తించామని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఈ డయాఫీ ఉన్నాడు. ఈ విడుదల చేసిన ఫోటోలో డయాఫీ కప్పు పట్టుకొని కనిపించాడు. గాజా ఆపరేషన్లో ఇప్పటి వరకు 176 మంది సైనికులను కోల్పోయినట్లు హగారీ వెల్లడించారు. ఇక ఉత్తర గాజా నుంచి రాకెట్ కాల్పులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పారు. భారీ దాడులు చేసే సత్తా అయితే ఇక హమాస్కు లేదని వివరించారు. సెంట్రల్ గాజా ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయిందని చెప్పారు. అక్కడ ఖాన్ యూనిస్ ప్రాంతంలో సొరంగాలతో భూగర్భ నగరమే ఉందని గుర్తించారట. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో ఎటువంటి షార్ట్ కట్లు ఉండవని, ధైర్యంగా ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, వారిని తుదముట్టించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ సేనలు చెప్తున్నాయి. ఇక అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్లో బెర్రీ కీబుజ్జుపై దాడికి పాల్పడిన హమాస్ సుస్రెత్ బెటాలియన్ కమాండర్ ఇస్మాయిల్ సిరాజ్, అతడి డిప్యూటీ అహ్మద్ వాహబ్లను తాజాగా సెంట్రల్ గాజాలో మట్టుపెట్టారు ఇజ్రాయెల్ సేనలు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ ఫిన్జిఫెట్ ప్రకటించింది. సో మొత్తంగా అయితే ఎవరైతే ఉన్నారో, అంటే హమాస్కి సంబంధించి కీలక నేత ఎవరైతే ఉన్నారో డయీమ్, ఆయన ఫోటో విడుదలైంది. ఆయన్ని కూడా తొందరలోనే మట్టు పెడతారు. అదేవిధంగా ఒక పెద్ద కమాండ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కమాండ్ వ్యవస్థ నుంచి ఇజ్రాయెల్పై దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఆ కమాండ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కోకటి వేళ్లతో పెకిలించడంతో ఇజ్రాయెల్ మొత్తంగా యుద్ధంలో పైచేయి సాధించినట్టయింది. కొంతమంది కీలక హమాస్ నేతలను అయితే మట్టు పెడుతుంది. అది ఇజ్రాయెల్లో ఉన్న నేతల్ని మట్టు పెడుతుంది. అదేవిధంగా యుద్ధం చేసుకుంటూ గాజాలో ఉన్న వారిని మట్టు పెడుతుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ మూలన నక్కినా డ్రోన్ దాడులతో ఈ మధ్య మనం చూసాం సులేలి హరేరీని కూడా హతమార్చడం జరిగింది. సో ఇలాంటి ఎంతోమంది హమాస్ కీలక నేతలను మట్టుబెడుతూ ఉండటంతో ఇజ్రాయెల్ తొందరలోనే తను అనుకున్న పని పూర్తి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.